మనం ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో జరిగిన మర్డర్ని సూసైడ్ కింద చిత్రీకరించారు. ఆ సూసైడ్ కింద చిత్రీకరించిన వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న సుజిత్ అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం కాలేజీలో రూమ్లో ర్యాగింగ్ చేసి చిత్రవదనం చేసి కొట్టి చంపడం అయితే జరిగింది. ఆ 8 మందిని అరెస్ట్ చేశారు, కానీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పటిదాకా అయితే మొత్తం ప్రస్తుతం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రభుత్వం కానీ కాలేజీ యాజమాన్యం కానీ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అన్నారు. చెప్పండి, ఇప్పుడు కాలేజీ నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మీ బాబుకి ఎటువంటి స్పందన వచ్చింది చెప్పండి. ఇంతవరకు ఎవరు స్పందించలేదండి. కాలేజీ వాళ్ళు కానీ ఏం లేదు. మా బాబు డెడ్ బాడీ తెచ్చిన దాకా అంబులెన్స్ అరేంజ్ చేశారు అంతే. అక్కడ మమ్మల్ని వెళ్ళినప్పుడు కాలేజీ లోపలికి కూడా అలౌ చేయలేదు. పావుగంట దాకా కాలేజీ లోపలికి కూడా మమ్మల్ని అలౌ చేయలేదు. అక్కడ స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు పోలీసులు వచ్చి లోపలికి అలౌ చేశారు. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లారు మమ్మల్ని. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది కాలేజీలో సుజిత్ మీ బాబుని ఏ విధంగా జరిగింది చెప్పండి. 11వ తారీఖు 9 ఆ టైంలో బాబు మాకు వీడియో కాల్ చేసి చెప్పాడు. ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తే మాట్లాడామండి. ఆ రోజు అక్కడ ఒక స్టూడెంట్ది బర్త్డే ఉంటే ఆ బర్త్డే పార్టీలో అటెండ్ అయ్యి కేక్ కట్ చేయటం అంతా మాకు వీడియో చూపించాడు. అంతా హ్యాపీగా ఉన్నారు. బిర్యానీ తెప్పించుకొని తిన్నారు. అదంతా మాకు చూపించాడు. సంతోషంగానే ఉన్నాం. అప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. 11వ తారీఖు సాయంత్రం అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం 11వ తారీఖు నైటు 11 గంటలు 11 ఆ టైంలో ఒక స్టూడెంట్ తిన్ని బయటికి వెళ్దాం రా అని తీసుకెళ్లి పై ఫ్లోర్కి తీసుకెళ్లి అక్కడ ఒక రూమ్లో బంధించి 8 మంది 9 మంది సుమారు బాబుని ఇబ్బంది పెట్టి కొట్టి చంపేశారని మాకు తెలిసిందండి. మా క్యాంపస్కి 12వ తారీఖు మాకు మా బాబు ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు మీ బాబు ఇట్లా సూట చేస్తున్నారు, మీరు తొందరగా వచ్చేయండి అని. మేము హఠావుడికి వెళ్తే ఇవన్నీ చెప్పారు విషయాలు అక్కడ క్యాంపస్లో. సూసైడ్ చేసుకున్నారా, హ్యాంగింగ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి అని కాలేజ్ యాజమాన్యం అయితే చెప్తుంది. మీరేం అది మా బాబు సూసైడ్ చేసుకున్నంత పిరికి వాడైతే కాదు. ఇది కేవలం ఆ 8 మంది ర్యాగింగ్ టైప్ చేసి మా బాబుని చంపేశారండి. అక్కడ జరిగిన విషయాలు అయ్యి మనకు తెలిసింది. మా బాబు సూసైడ్ చేసుకున్నంత పిరికి వాడైతే కాదు. సుజిత్ తల్లి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి అమ్మా ఏం జరిగింది, ఎలా జరిగింది, బాబు మీతోటి చనిపోయే ముందు కానీ మీతోటి ఏమన్నా మాట్లాడారా, ఏమన్నా ముందుగా మీకు ఏమన్నా చెప్పారు? 3 గంటలకి బాబు వీడియో కాల్ చేసామండి. బాబు మాట్లాడాడు నాతోటి. ఏం చేస్తున్నావు అంటే బిర్యానీ తింటున్నాను అమ్మా అన్నాడు. బిర్యానీ తింటున్నాను నాకు చూపిస్తున్నాడు. ఇదిగోని తిన్నానా అన్న. అక్కడికి పిరిగిగానే చూస్తున్నాడు. ఎప్పుడైతే ఒక పావు గంట మాట్లాడుతూ తింటూ చూపిస్తామంటాడు. రూమ్ మొత్తం చూపిస్తాడు. ఏమి చూపించకుండా నాకు వెళ్ళి సైడ్ చూసి మా తర్వాత మాట్లాడతా అంటే పక్కన ఎవరో ఉండి బెదిరిస్తున్నారని నాకు అనుమానం వస్తుంది. అమ్మ మళ్ళీ వచ్చి చేస్తానమ్మా అన్నాడు. ఇది పడుకున్నాడులేక ఇంకా పిల్లడు తిని పడుకున్నాడులే ఇంకా సైడ్ ఎందుకులే అనుకున్నా. ఇంకా నైట్ చేద్దామని నాకు పిల్లోడు ఎవరో పక్క నుండి బెదిరిస్తున్నారు అన్న అనుమానం వస్తుంది. కానీ అది లేదులే రోజు ఉండటే ఉండారేమో అని అనుకున్నా. 11:30కి తీసుకుపోయారంట వాడిని. రూమ్ తీసుకెళ్లి భాను ప్రకాష్ అన్న అతను తీసుకెళ్లి అక్కడున్న ఫ్రెండ్స్కి అప్పు చెప్పారు. సీనియర్స్కి అప్పు చెప్పి ఈ మొత్తం కలిసి కొట్టి కాళ్ళు పట్టించుకొని నాన్న మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆడబడతాడు కొట్టి ఇబ్బంది పెట్టి తాడుతో ఉరేసి చంపినాక తీసుకొచ్చి రూమ్లో సూసైడ్ అని తెల్లారి 11:30కి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏంటంటే సృజన్ అంటే ఎవరో పత్తిపాటి సృజనానికి ఏమవుతామంటే నేను వాళ్ళ మదర్ని అన్నా. వాళ్ళ మదర్ని అంటే సూసైడ్ చేసుకున్నారు అన్నాడు. సూసైడ్ చేసుకోవడం ఏంది, రాత్రి 11కి నాతో మాట్లాడాడు కదా, సూసైడ్ చేసుకోవడం ఏంటంటే చచ్చిపోయి నేను పోలీసులు మాట్లాడుతున్నాను అన్నాడు. అది ఇక్కడ జరిగింది. ఆ రోజు నైట్ నాకెళ్ళి చూసేటప్పుడు కూడా మనిషి పిరిగ్గానే ఉన్నాడు. అక్కడ ఫంక్షన్ జరిగిందండి. ప్రతి ఫంక్షన్కి మా అబ్బాయి ఎంటర్ అవుతానే ఉంటాడు. అక్కడికన్నీ ఏది కావాలని చేస్తామంటాడు. ఆ ఫంక్షన్ అయిపోయినాక ఫంక్షన్లో ఏమైనా గొడవ పెట్టుకున్నారా, లేకపోతే ఈ బిర్యానీలో ఏమైనా ఏదో మాకు ప్రాబ్లం, ఏదో మాకు అనుమానంగానే వస్తుంది. బిర్యానీలో అంటే నాకు ఫంక్షన్ అయింది అమ్మా అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మనిషిలో సంతోషం లేదు. మనిషి ఫీలింగ్స్ కూడా ఒకలాగా పిరిగ్గా ఉన్నట్టున్నాడు. ఆ రాత్రే తీసుకెళ్లి వాడిని చంపేసి సూసైడ్ అని ముద్రేశారు. నా కొడుకు అంత పిరికొడు కాదు. అంత అసలు నా కొడుకుని అట్ట పెంచని మీరు కనుక్కోండి. ఎక్కడైనా కూడా మీరు వీడియోలు చూస్తున్నారు కదా, నా కొడుకు అంత ధైర్యంగా ఉండేవాడు పిరిగ్గా ఉరేసుకుని అంత పిరికోడు అవుతాడా? పిరికోడు కాదని సూసైడ్ కాదండి, వాడిని మర్డర్ చేశారు.
అది గది కూడా చూసామండి. గది కూడా పిల్లోడు ఎంత హైట్ ఉంటాడు, ఇదిగో వీళ్ళకంటే కూడా హైట్ ఉంటాడు. అంత హైట్ కూడా చిన్న గదిలో ఫ్యాన్ కూరేసుకో కాళ్ళు ఎట్ట పోవాలి కదా. అసలు ఏం లేదండి, నాలుగు బయటకు రావాలి, కళ్ళు బయట ఏమీ లేవు. చంపేసి ఇట్లా వేసి చంపేసి వాడిని ఉరిలాగా వేసి కింద పండేశారు. అది మడ్రే, ఇది మటర్ కేవలం మడ్రే. కులం అని అండి, మీ కులం అదే చెప్పాలి కదా. తక్కువ కులం వాడు నువ్వు అలా ఇలా అని కొట్టి వాడిని ఇబ్బంది పెట్టారు. అది జరిగింది. మడ్ర ఖచ్చితంగా 9 మంది 8 మడ్ర చేశారు అక్కడ. ఏదైతే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ IIIT కాలేజ్ శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా నుంచి ఇప్పుడు దాదాపుగా 500 కిలోమీటర్లు శ్రీకాకుళం. మేము అక్కడి నుంచి నేను ఆటో తోలి మరి నా కొడుకుని నేను పంపించి చదివిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు బాబు చేతికి అంది వచ్చాడు. అయినప్పటికీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ బాబు నాకు దక్కకుండా పోయాడు. ఏదైతే ఈ 8 మంది ఉన్నారో, అమిత్, అజీజ్, అనీష్, అభిషేక్, సమీర్, మస్తాన్, చిన్నబాబు, ప్రవీణ్, భానుప్రకాష్, ఈ 8 మందిని వాటిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే కావచ్చు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరైతే తక్షణమే పట్టించుకొని ఆ 8 మందిని పట్టించుకొని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పండి డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కెమెరామెన్ మనోజ్తో సువర్ణబాబు.